ఇప్పుడు ఈ మిశ్రమం అయితే రెడీ అయిపోయింది. చూడండి చాలా టేస్టీగా ఉంటుందండి ఇలా చేస్తే. అలాగే చాలా ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉన్నాయి. మరి ఇవి చూడండి మీరు ఇలా చిక్కగా అయినా తయారు చేసుకుని ఇలా కూడా తీసుకోవచ్చు. లేదు మీకు కాస్త పలుచగా కావాలనుకుంటే ఇందులో కాస్త వాటర్‌ని కానీ లేదా పలుచగా కలుపుకున్న మజ్జిగను కానీ ఏసి ఇలా కలుపుకొని తీసుకోండి. ఈ సమ్మర్ టైంలో ఇలా తీసుకోవడం వల్ల ఈ మిశ్రమానికి తీసుకుంటే మన ఒంటికి చల్లదనం ఇస్తుంది ఈ పెరుగనేది. అలాగే ఈ చియా సీడ్స్‌లోని మనకి కాల్షియం శాతము ఎక్కువ ఉంటుంది. అలాగే తేనె కూడా మన అందరికీ తెలిసిందే కదండీ! చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. మరి ఈ మిశ్రమము ఇలా తీసుకోవడం వల్ల మనకి ఒంటికి చలవ చేయడమే కాదు, కడుపుకి నిండుదనాన్ని కూడా ఇస్తుంది. అలాగే ఓవర్ వెయిట్‌ని కూడా తగ్గిస్తుంది. మరి ఇన్ని బెనిఫిట్స్ ఉన్న ఈ మిశ్రమాన్ని మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. ఇప్పుడు దీనికి కావలసినవి చూసేద్దాం. ముందుగా ఇలాగా సబ్జా సీడ్స్‌ని తీసుకుందాము. చూసారా సబ్జా సీడ్స్ ప్యాకెట్ ఇలా ఉంటుంది. కాస్త లేత బూడిద కలర్‌లో ఉంటాయి ఈ సబ్జా సీడ్స్ అనేది. వీటిని ఇప్పుడు మనము కట్ చేసి ఒక డబ్బాలోకి అయితే తీసుకుందాము. చూడండి ఇలా డబ్బాలోకి అయితే తీసుకున్నాను నేను. అలాగే ఇప్పుడు వీటిని ఉపయోగించే విధానాన్ని చూసేద్దాము. ముందుగా ఒక ఖాళీ బౌల్స్ తీసుకుని దాంట్లోకి సగం వాటర్ వేసుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి 2 టేబుల్ స్పూన్లు చియా సీడ్స్‌ని వేసుకుందాము. చూసారా చియా సీడ్స్ అంటే ఇలా ఉంటాయి. సబ్జా సీడ్స్ అనుకోండి బ్లాక్ ఉంటాయి. ఇప్పుడు ఈ చియా సీడ్స్‌ని ఇలా 2 టేబుల్ స్పూన్లు తీసుకున్నాం కదా! ఈ వాటర్‌లోని ఇలా బాగా కలిసేటట్టు కలుపుకొని మూత పెట్టి పక్కన పెట్టేసుకుందాము. ఇవి వచ్చేసి నేను నైట్ తయారు చేస్తున్నానండి. ఇలా నైట్ తీసి చేసామనుకోండి మార్నింగ్‌కి చక్కగా నాని మనము చేసుకోవడానికి రెసిపీ చేసుకోవడానికి వీలుగా చక్కగా నానుతాయి. అలాగే సబ్జా అనుకోండి మనకి తొందరగా 10 మినిట్స్‌లోనే నానుతాయి. కానీ ఇవి వచ్చేసి మనకి టైం ఎక్కువ తీసుకుంటుంది నానడానికి కాబట్టి. ఇది వచ్చేసి మార్నింగ్ అండి. చూడండి ఈ చియా సీడ్స్ చక్కగా నానిపోయి ఉన్నాయి కదా! ఇది మార్నింగ్ అన్నమాట. ఇప్పుడు నేను దీన్ని తయారు చేసుకోవడానికి కావాల్సినవి చూసేద్దాము. నేను ఇప్పుడు పెరుగుతో తయారు చేస్తున్నాను కాబట్టి పెరుగునైతే ఒక కప్పు తీసుకున్నాను. అలాగే తేనెను కూడా తీసుకున్నాను. ఇప్పుడు తయారు చేసే విధానాన్ని చూసేద్దాము. ముందుగా ఇలాగ ఒక ఎడల్పాటి బౌల్స్ తీసుకోవాలి. అలాగే మీ దగ్గర ఇలాంటి బౌల్స్ లేకపోతే ఒక ఎడల్పాటి గిన్నెని తీసుకోండి. ఇప్పుడు దీంట్లోకి మనం తీసుకున్న పెరుగుని వేసుకుందాము. పెరుగు అనేది చిక్కగా ఉన్నా పర్లేదు, పలుచగా ఉన్నా కూడా పర్లేదు. మీరు ఇంకా చిక్కగానే తయారు చేసుకోవాలి అనుకుంటే ఇలా గట్టి పెరుగు తీసుకోండి. ఇలా తీసుకున్న ఈ పెరుగులోకి మనము ముందుగా నానబెట్టుకున్న చియా సీడ్స్ నుంచి ఒక 3 టేబుల్ స్పూన్లు చియా సీడ్స్‌ని అయితే తీసుకుంటున్నాను. చూడండి ఇలాగా. ఇంకా చియా సీడ్స్ అనేది మీరు ఎక్కువ తీసుకుంటాను మొత్తం వేసేసుకుంటా అంటే మొత్తం వేసేసుకోండి. మనము నైట్ నానబెట్టుకున్న 2 టేబుల్ స్పూన్లు నాని మనకి డబుల్ అవుతాయి అన్నమాట. ఇప్పుడు దీంట్లోకి ఒక పెద్ద టేబుల్ స్పూను తేనెనైతే తీసుకుని ఇలాగే వేసుకుంటున్నాను. చూడండి ఈ తేనె వేయడం వల్ల మనకి కలర్‌ఫుల్‌గా చాలా కనిపిస్తుంది కదా! చాలా అందంగా కనిపిస్తుంది కదా! ఇప్పుడు దీనిపైన మనము ఒక చిన్న పుదీనా రమ్మని పెట్టుకుందాము. ఈ పుదీనా మన హెల్త్‌కి కూడా చాలా మంచిది. అలాగే ఈ చియా సీడ్స్ కానీ, ఈ తేనె కానీ, పెరుగు కానీ ఈ సమ్మర్ టైంలో తీసుకోవడం వల్ల మన హెల్త్‌కి చాలా మంచిది. బెనిఫిట్స్ ఉన్నాయి. అలాగే ఇప్పుడు పుదీనా రెమ్మని ఇలా పెట్టుకున్నాం కదా! మీకు ఇష్టం లేకపోతే స్కిప్ చేయొచ్చు. ఇప్పుడు ఇలా పెట్టుకున్న తర్వాత దీన్ని స్పూన్ సహాయంతో అంతా కలిసేటట్టు కలిపేసుకుందాము. ఇలా ఇంకా మనకి ఇలా కలుపుకున్న తర్వాత ఇలాగా ఇంకా పుదీనా ఆకులు ఎక్కువ ఇష్టపడే వాళ్ళు పుదీనాతో పాటు తినేవాళ్ళైతే ఇంకా 2 రెమ్మలు వేసుకోవచ్చు. ఇంకా ఇలా వేసుకున్న తర్వాత కలిపిన తర్వాత మీకు ఇష్టం లేకపోతే పుదీనా రొమ్మని పైకి తీసేయవచ్చు. దాని స్మెల్ అనేది వీటిలో పడుతుంది కాబట్టి అలాగ కూడా మంచి టేస్ట్ ఉంటుంది. అలాగే ఇప్పుడు మనము కాస్త పలుచగా కలుపుకోవాలంటే ఇలాగా చూడండి ఇక్కడ ఒక అరకప్పు వాటర్ వేసుకుని ఇలాగా కలుపుకోవాలి. ఇది పలసగా కలుపుకోవడం అన్నమాట. మనకి చిక్కగా కావాలంటే ముందుగా కలిపినట్టు అలాగే తీసుకోవచ్చు. ఇప్పుడు ఇలా పలసగా కలుపుకున్న తర్వాత మనం రెడీ అయిపోయిందండి. ఇది పెరుగు ఇంకా చియా సీడ్స్ తోటి ఇలాగా తయారు చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి. ఇప్పుడు ఈ మిశ్రమం అయితే రెడీ అయిపోయింది. చూడండి చాలా టేస్టీగా ఉంటుందండి ఇలా చేస్తే. అలాగే చాలా ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉన్నాయి. మరి ఇవి చూడండి మీరు ఇలా
చిక్కగా అయినా తయారు చేసుకుని ఇలా కూడా తీసుకోవచ్చు. లేదు మీకు కాస్త పలుచగా కావాలనుకుంటే ఇందులో కాస్త వాటర్‌ని కానీ లేదా పలుచగా కలుపుకున్న మజ్జిగను కానీ ఏసి ఇలా కలుపుకొని తీసుకోండి. ఈ సమ్మర్ టైంలో ఇలా తీసుకోవడం వల్ల ఈ మిశ్రమానికి తీసుకుంటే మన ఒంటికి చల్లదనం ఇస్తుంది ఈ పెరుగనేది. అలాగే ఈ చియా సీడ్స్‌లోని మనకి కాల్షియం శాతము ఎక్కువ ఉంటుంది. అలాగే తేనె కూడా మన అందరికీ తెలిసిందే కదండీ! చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. మరి ఈ మిశ్రమము ఇలా తీసుకోవడం వల్ల మనకి ఒంటికి చలవ చేయడమే కాదు, కడుపుకి నిండుదనాన్ని కూడా ఇస్తుంది. అలాగే ఓవర్ వెయిట్‌ని కూడా తగ్గిస్తుంది. మరి ఇన్ని బెనిఫిట్స్ ఉన్న ఈ మిశ్రమాన్ని మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. చూడండి చాలా కలర్‌ఫుల్‌గా కనిపిస్తుంది కదా! టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇలా చేస్తే మరి ఒకసారి ట్రై చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్.